తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ నందు మంగళవారం విలేకరుల సమావేశంలో ముద్దాయి వివరాలను వెల్లడించారు. రమేష్ ఫిర్యాదుపై రేణిగుంట పట్టణ పోలీసులు వివరాలను సేకరించి దర్యాప్తులో భాగంగా ఈ నెల 8వ తేదీన ముద్దాయిలు రమేష్ అనే వ్యక్తి నుండి అతనిని బెదిరించి కొట్టి ఒక సెల్ ఫోన్ మరియు 34,000 రూపాయల ఫోన్ పే ద్వారా తీసుకున్నారని పోలీసులకు తెలిపారు. వీరిపై నిఘా ఉంచిన రేణిగుంట పోలీసులు రేణిగుంట పరిధిలో తిరుగుతున్నారని, ఖచ్చితంగా సమాచారం ద్వారా ఎయిర్పోర్టు దారి మార్గంలో రేణిగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకున్నారు. ముద్దాయిలను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నగా వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో 34,000 రూపాయల నగదు, 2 టూ వీలర్, ఒక సెల్ ఫోన్ను పోలీసులు ముద్దాయిల నుండి స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. మొత్తానికి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. దానిపైన ఇంకా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సంబంధించిన అధికారులు పంపిస్తే ఒకవేళ అభ్యర్థం ఉంటే మళ్ళీ వస్తారు. సార్ 8వ తేదీ సంచితం జరిగింది కదా సార్, 8వ తేదీ జరిగింది కదా సార్. ఆ 4 days వీళ్ళు ఈ ధనం అలానే పెట్టుకున్నారు సార్. ఎటువంటి డబ్బులు ఏముంది కదా, ఫోన్పే జరిగింది. ఫోన్పే డబ్బులు ఉన్నా లేకపోయినా ఫోన్పే రికార్డ్ ఇవ్వలేదు. వీళ్ళు వేయించుకున్నారు కదా, దాన్ని వాళ్ళు డ్రా చేసిన ముందు ఇచ్చారు. ఫోన్పే డబ్బులనుకో ఖర్చు పెట్టేసి అయిపోయింది. ఇది రికార్డు కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎవరు దగ్గర పోయిందంటే పక్కన ఉంది కాబట్టి అడిగితే ఒకసారి పెట్టుకోవాలి. ఇదే అమౌంట్ అయితే నేను చెప్పేసి 10 రూపాయలు ఈ నెంబర్దే ఇదే పెట్టుకోవాలంటే ఓకే, ఏదైనా పర్లేదు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ముఖ్యంగా ఈ దొంగతనం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. యువకులు ఏదైతే ఉన్నారో, నేను చట్టాన్ని దొరకను, ఏదో పని చేసేసి